తను నాకంటే గొప్ప. ఒకప్పుడు ఒక అడవిలో ఒక నెమలి చాలా అందంగా నృత్యం చేస్తోంది. దాని ప్రకాశవంతమైన నీలి, ఆకుపచ్చ పింఛాలు చూడడం ఒక అందమైన దృశ్యం. కొంచెం చినుకులు పడ్డాయి మరియు ఆ నెమలి నృత్యంతో ఆ అడవిని నిజంగా భూమిపై స్వర్గంగా మార్చేసింది. ఆ పొద వెనుక దాగి ఉన్న తాబేలు ఇదంతా చూస్తోంది. కొంతసేపటి తర్వాత అది ఆపుకోలేకపోయింది. అది దాక్కున్న ప్రదేశం నుండి బయటకు వచ్చి నెమలిని పిలిచి, స్నేహితుడు నెమలి, ఇది చాలా అందమైన నృత్యం. ప్రపంచంలో ఇంతకంటే అందమైనది నేను ఎప్పుడూ చూడలేదు అంది. కాని నెమలి విచారంగా ఉండటం అది గమనించింది. తాబేలు నెమలిని, ఎందుకు బాధపడుతున్నావని అడిగింది. నేను చూడటానికి మాత్రమే అందంగా ఉన్నాను. నువ్వు కోకిలని చూశావా అని అడిగింది. దానికి ప్రపంచంలోనే అత్యంత మధురమైన స్వరం ఉంది. నేను పాడితే అందరూ పారిపోతారు. కాని మనుషులంతా కోకిల గానాన్ని వినడానికి ఇష్టపడతారు అని అంది. తాబేలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. కాని తాబేళ్లు చాలా ఎక్కువ కాలం జీవించగలిగేవి, మంచి అనుభవం కలవి మరియు తెలివైన జీవులు అయినా తాబేళ్లు కూడా దీనికి భిన్నంగా లేవు. ఆ తాబేలు నెమలికి ఇలా అంది, ప్రియమైన మిత్రమా, మనలో ప్రతి ఒక్కరికి మన బలాలు మరియు బలహీనతలు ఉన్నాయి. ఈ విషయాలలో మనం ఇతరులతో ఎప్పుడూ పోటీ పడలేము. నేను భూమిపై పరుగు పందెంలో కుందేలుతో పోటీ పడితే ఖచ్చితంగా ఓడిపోతాను. కాని నాతో నీటిపై ఈత పందెం వేస్తే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నెమలి తన తప్పును గ్రహించి, తన చెడు గొంతుకు విలపించి బాధపడేకంటే తన అందానికి, తన అందమైన నృత్యానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. నీతి: ఈ భూమిపై నివసించే ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడు మరియు మనలో ప్రతి ఒక్కరికి మన బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. మన బలహీనతల గురించి విలపించడం కంటే మన బలాలకు మనం కృతజ్ఞులమై వాటిని మరింత బలంగా నిర్మించడానికి కృషి చేయాలి.